శ్రీశైలంలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది. ఇప్పటి వరకు శ్రీశైలం శివారు ప్రాంతంలో ప్రధాన రహదారులపై మాత్రమే సంచరించిన చిరుతలు ఇప్పుడు నేరుగా జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈసారి భక్తులు పుణ్యస్నానం ఆచరించే పాతాళగంగ వద్ద చిరుత సంచారం భయాందోళనకు గురిచేసింది. అర్ధరాత్రి సమయంలో పాతాళగంగ వద్ద చిరుత సంచరించడాన్ని భక్తులు గమనించారు. భయంతో కేకలు వేయడంతో ఆ చిరుత పారిపోయింది. ఈ దృశ్యాలను ఓ భక్తుడు తన సెల్ ఫోన్ లో బంధించాడు. ఆ వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు, ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే గతంలో ఎన్నోసార్లు చిరుతలు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు శ్రీశైలంలోకి వచ్చినప్పటికీ భక్తులు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కుక్కలపై దాడి చేసి చంపి తిన్నాయి. ఒకరిద్దరు మనుషులపై దాడి చేసి గాయపరిచాయి. అంతకు మించి ఎలాంటి నష్టం జరగలేదు. భక్తులకు వన్యమృగాల నుంచి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు చాలాసార్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆలయ అధికారులు కూడా స్థానిక అటవీశాఖ అధికారులకు లేఖలు రాశారు. జంతువులు శ్రీశైలంలోకి రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని లేఖల్లో పేర్కొన్నారు. ఆలయమే చిరుతలు నివసించే ప్రాంతంలో ఉంది కనుక భక్తులు వన్యమృగాలు సంచరించే ప్రాంతంలోకి రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.